హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చికెన్ లివర్ గ్రేవీ చేసేద్దామండి. ఈ చికెన్ లివర్ గ్రేవీ ఎప్పటిలాగా కాకుండా మీరెప్పుడైనా ఎక్కువ శాతం చికెన్ లివర్ అనగానే ఫ్రై చేసుకుంటారండి. నేను కొత్తగా చూపిస్తానండి. ఈరోజు చికెన్ లివర్ గ్రేవీ చేసేసుకుందాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, పావు కిలో లివర్స్ తీసుకున్నానండి నేను. దానిలోకి 2 ఆనియన్స్, 2 టమాటాలు, 1 ½ టేబుల్ స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, గుప్పుడు కరివేపాకు, 5, 6 ఎండుమిర్చి తీసుకున్నానండి. మరి ఆ తర్వాత ఇంకా గసగసాలు, ఎండు కొబ్బరి ముక్కలు, చికెన్ మసాలా, ఒక నిమ్మకాయ అండి. ఫోర్క్ స్పూన్ ఉంటది కదండీ! ఆ ఫోర్క్ స్పూన్‌కి ఉల్లిపాయని గుచ్చేసి స్టవ్ పైన ఇదిగో నేను చూపిస్తున్న విధంగా చక్కగా కాల్చుకోండి. చుట్టూరు తిప్పుతూ కాల్చాలండి. అలా కాలిస్తే లోపల కూడా చక్కగా ఉడుకుతదనమాట. ఉడుకుతదనే కాదండి, ఇలా కాల్చి చేయడం వలన గ్రేవీ టేస్ట్ చాలా బావుంటదండి. అందుకనే కొంచెం నేను వెరైటీగా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా కాల్చేయాలండి. ఇది బాగా పూర్వకాలపు వంటండి. మన అమ్మమ్మ, నాయనమ్మ ఆ టైంలో చేసిన వంటకాలండి ఇవి. చూస్తున్నారు కదా! తర్వాత టమాటాను కూడా అదే విధంగా గుచ్చేసి స్టవ్ పైన చూస్తున్నారు కదండీ! మీడియం ఫ్లేమ్‌లో చుట్టూరు చక్కగా కాల్స్తున్నానండి. ఇది ఇలా టమాటాని బాగా కాల్చిన తర్వాత ఏమవుతదంటే తోలనేది సెపరేట్ అవుతదండి. ఈ టమాటా వేడి తగ్గిన తర్వాత మనము ఆ తోలుని సెపరేట్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఎండుమిర్చిని ఇదిగో ఈ విధంగా కాల్చుకోవాలండి. నేనైతే ఎండుమిర్చి కాడబట్టుకొని కాలుస్తున్నానండి. మీకు ఒకవేళ భయమైతే గనక పెనం పెట్టి పెనం పైన కాల్చుకోండి. ఆ తర్వాత ఈ లోపల టమాటాలు చల్లారిపోయినియండి. చూస్తున్నారు కదా! పైన ఈ విధంగా తోలు నీట్‌గా వచ్చేస్తుంది. ఈ టమాటా తోలుని చక్కగా తీసేసానండి. తీసేసిన తర్వాత టమాటాలని 4 ముక్కలుగా కట్ జేస్తున్నానండి. దీన్ని 4 ముక్కలుగా కట్ జేసి మిక్సీ జార్‌లో వేసేద్దామండి. కాల్చిన ఉల్లిపాయను కూడా 4 ముక్కలుగా కట్ జేసి మిక్సీ జార్‌లో వేసుకుందాము. ఎండుమిర్చి కూడా ఉన్నాయి కదండీ! వాటికి పైన తొడేలు తీసేసి అవి కూడా మనము మిక్సీ జార్‌లో వేసుకుందామండి. జీలకర్ర, ఎండు కొబ్బరి ముక్కలు, గసగసాలు ఇవన్నీ కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల మనము చికెన్ గురించి కొన్ని విషయాలైతే తెలుసుకుందామండి. చికెన్ తినడానికి ఉండే ఇంట్రెస్ట్ చికెన్ లివర్ తినడానికి ఉండదండి. చికెన్ లవర్స్ చాలా మంది చికెన్ లివర్‌ని తినరండి. ఇష్టపడరు. కానీ ఈ చికెన్ లివర్ వల్ల ఎన్నో సమస్యలు దూరమవుతాయండి. మీకు తెలుసా అండి? అవును. చికెన్ లివర్ తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారండి. ఈ చికెన్ లివరు కంటి చూపు మెరుగుపరుస్తదంటండి. ఇంకా షుగర్ నియంత్రణలో ఉంచడానికి సహాయం చేస్తదంటండి. చూస్తున్నారు కదండీ! మనము స్టవ్ వెలిగించి నేనైతే కుక్కర్ పొయ్యి మీద పెట్టానండి. దానిలో ఒక 5, 6 టేబుల్ స్పూన్‌లు ఆయిలేసానండి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలని ఫ్లేమ్ అనేది హైలో పెట్టానండి. చూస్తున్నారు కదా! హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ వేసేసానండి. పేస్ట్ వేయడమే చూడండి. వర్షాకాలం వాన వాటర్ పడతది. నాకైతే ఆయిలొస్తుందండి వాన వచ్చినట్టు. ఓకే. అయితే ఇది తగ్గిపోయిద్దండి. ఆ తడిదనం పోయిన తర్వాత కాస్త వేగిన తర్వాత కంట్రోల్ అవుతది. ఓకే. కంట్రోల్ అయిందండి. చూస్తున్నారు కదా! గ్రేవీని చక్కగా కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. ఈ లోపల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. 1 ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, గుప్పుడు కరివేపాకు కూడా వేసేసానండి. వేసేసి చక్కగా కలియబెట్టాను. నేను ప్రతి కూరలో కూడా ఎక్కువ శాతం కరివేపాకు వాడతానండి. కరివేపాకు చాలా మంచిది. మీరు కూడా ప్రతి కూరలో కూడా కరివేపాకనేది వాడండండి. తర్వాత నేను కుక్కర్‌కి మూత పెట్టానండి. అంటే పూర్తిగా క్లోజ్ చేయలేదు. జస్ట్ అలా పెట్టానండి. పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానండి. ఈ చికెన్ లివర్ అనేది బ్రెయిన్ డెవలప్ కావడానికి చికెన్ లివర్ ఎంతో సహాయపడుతుందండి. అంతే కాదండి, గుండె జబ్బులు రాకుండా చేయడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిని కూడా ఇది నియంత్రణలో ఉంచుతుందండి. సరేనండి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న కార్జాలు కూడా వేసేసానండి. కార్జాలు కూడా వేసేసి చక్కగా కలియబెట్టేస్తున్నానండి. చూసారు కదా! చాలా గ్రేవీగా ఉంది కదా! ఈ లోపల మనము 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఏసానండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం కూడా తీసుకున్నానండి. ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసానండి. ఈ పసుపు కూడా వేసిన తర్వాత మనం చికెన్ మసాలా కూడా వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా వేసిన తర్వాత చక్కగా కలియబెట్టేసుకున్నానండి. కలియబెట్టేయాలండి నీట్‌గా. ఇంకా దీనిలో వాటర్ అనేది ఏమి యాడ్ చేయొద్దండి.
కుక్కర్ అనేది మూత పెట్టేసుకుందామండి. అంటే క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసి ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకోవాలండి. కరెక్ట్‌గా 3 విజిల్లు వచ్చే వరకు కూడా ఇది ఇలాగే ఉంచాలండి. 3 విజిల్లు వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాము. చూస్తున్నారు కదా! 2 విజిల్లు వచ్చినియి. ఇంకొక విజిల్ కూడా వచ్చేసిందండి. 3 విజిల్లు వచ్చేసినియి. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసి లోపల ఉన్న వేడి అంతా పోయే వరకు కూడా అలా ఉంచుకుందాము. ఆ గాలి పోయిన తర్వాత చూసారు కదండీ! కర్రీ ఎంత బాగా రెడీ అయిందో. దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. కొత్తిమీర వేసి ఒకసారి కలియబెడదామండి. ఇప్పుడు వేడిగా ఉంది కదండీ కూర. ఆ కూరలో వేస్తే సరిపోతదండి. చక్కగా మగ్గిపోయిద్దండి కొత్తిమీర అనేది. ఓకే. రెడీ అయిపోయిందండి. ఈ లోపల మనము నిమ్మకాయ తీసుకున్నాం కదండీ! నిమ్మకాయని 2 బద్దలుగా కట్ చేసి స్ట్రైనర్ పెట్టి చక్కగా పిండేస్తున్నానండి. ఆ నిమ్మకాయ గింజలనేవి కూరలోకి ఎళ్ళకోకుండా చక్కగా పిండేసుకున్నానండి. నిమ్మకాయ అయితే చాలా గట్టిగా ఉందండి. ఓకే. బానే వచ్చిందండి రసం అయితే చిన్న కాయైనా. చూస్తున్నారు కదా! ఆ తర్వాత మళ్ళొకసారి కరియబెట్టేసుకుందామండి. మంచిగా కలియబెట్టేసుకొని మనము సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదండీ! చాలా ఈజీ ప్రాసెస్ అండి. త్వరగా చేసేసుకోవచ్చు. చికెన్ లివర్ గ్రేవీ అండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసి తినేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కదండీ నా వీడియోస్. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఈ లక్కీ కుకింగ్ ఛానెల్‌కి మీరందరూ సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థాంక్స్ అండి. ఇంకా మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి.